chapter 23, verse 9. Do not speak in the hearing of a fool, for he will despise the good sense of your words. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానంను తృణీకరించును. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానంను తృణీకరించును అని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి బుద్ధిహీనులు మాట్లాడేటప్పుడు మరి మనం వింటూ ఉండటమే కానీ వాళ్ళతో మరి ఎక్కువగా మాట్లాడటం కానీ ఏమీ చేయకూడదు. బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము, అట్టివాడు నీ మాటలోని జ్ఞానమును తృణీకరించును. ఎందుకంటే బుద్ధిహీనుడు తనకు తనే తెలియగలవాడిని అనుకుంటాడు. కాబట్టి ఇతరులు ఎవరు ఏం మాట్లాడినా కానీ వాళ్ళని జ్ఞానహీనులుగాను చేతగాని వారుగాను అనుకుంటూ ఉంటాడు. కాబట్టి ఏం చేస్తాడంట, నీ మాటలలోని జ్ఞానంను తృణీకరించును. అంటే నీ మాటలో సబ్జెక్టే లేదు, నీవు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు, ఈ రకమైనటువంటి మాటలు కూడా అతను వాడేవాడుగా ఉంటాడంట. అట్టి వాడిని మాటల్లోని జ్ఞానంను తృణీకరించును. ఎవరు మాట్లాడినప్పుడు వినొద్దంటున్నాడు? బుద్ధిహీనుడు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడబాకండి అని అంటున్నాడు. ఎందుకు మాట్లాడొద్దు అంటున్నాడు? మన మాటల్లోని జ్ఞానాన్ని బుద్ధిహీనుడంట తృణీకరిస్తాడంట.